మైసూరులోని మైసూర్ మహారాజా ప్యాలెస్ గ్రౌండ్ కు గాయని జానకి పార్థివ దేహాన్ని తరలించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచారు. సాయంత్రం 5 గంటలకు మైసూరులోని జానకి తోటలో బ్రాహ్మణ సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆమె అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. మైసూరులోని మైసూర్ మహారాజా ప్యాలెస్ గ్రౌండ్ కు గాయని జానకి పార్థివ దేహాన్ని తరలించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. సాయంత్రం 5 గంటలకు మైసూరులోని జానకి తోటలో బ్రాహ్మణ సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆమె అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. మైసూరులోని మైసూర్ మహారాజా ప్యాలెస్ గ్రౌండ్ కు గాయని జానకి పార్థివ దేహాన్ని తరలించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. సాయంత్రం 5 గంటలకు మైసూరులోని జానకి తోటలో బ్రాహ్మణ సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆమె అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.